మంచు ఫ్యామిలీని ముంచేసిన కన్నప్ప సినిమా అంటే ఇప్పుడు కలెక్షన్‌లు బట్టి చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే సినిమా వర్గాలు కావచ్చు, ట్రేడ్ వర్గాలు కావచ్చు ఏం చెప్తున్నారంటే, ఈ సినిమా కలెక్షన్స్‌ని బట్టి భారీగా నష్టపోయారు మంచు ఫ్యామిలీ అంటున్నారు. మరి ఇప్పటివరకు ఒక మూడో వారంలోకైతే ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఎంతవరకు కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి? ఈ సినిమాకి నష్టమా, లాభమా అంటే అది ఎవరో చెప్పలేము. ఎందుకంటే ఈ సినిమాకి దాదాపు 50,00,00,000 రేంజ్‌లో వసూళ్లు వచ్చాయి క్లోజింగ్ అయ్యే టైంకి. అంటే 3 వారాలు రన్ తర్వాత. సో, ఎందుకంటే ఇది ప్రభాస్ గారి పేరు మీద ఫస్ట్ రోజు అయితే ఓపెనింగ్స్ తెచ్చుకోగలిగారు. తర్వాత నుంచి ఇంకా మెల్లమెల్లగా ఆడుతుందిరా అనుకున్నారు కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫస్ట్ వీక్ ఏదో ఫస్ట్ 3 డేస్ బాగానే ఆడింది. తర్వాత డౌన్‌ఫాల్ అవుతూ వచ్చిందనమాట. రోజుకి కోట్లలో నుంచి లక్షల్లోకి పడిపోయింది దీని కలెక్షన్ అంతా కూడా. సో, ఇక ఇంతే వచ్చింది, కరెక్ట్‌గా ఈ నెంబర్ వచ్చిందని చెప్పి విష్ణు గారు ఎక్కడ ప్రదర్శించలేదు. సో, అలాగే ఏ రివ్యూవర్లు కానీ, ఏ ట్రాకర్లు కానీ ఈ సినిమాకి ఇంత నెంబర్లు వచ్చాయని వేయలేదు. సో, అంచనా ఏంటంటే దాదాపు 50,00,00,000 వరకు వచ్చింది, కలెక్ట్ చేసుకుందని చెప్పి. సో, 50,00,00,000 వరకు వచ్చిందంటే సో, ఇంకా విష్ణు గారికి పైన సినిమాని దేనికి అమ్మారు, మ్యూజిక్ రైట్స్ ఎంత వచ్చినాయి, ఓటీటీ రైట్స్ ఎంత వచ్చినాయి, శాటిలైట్ రైట్స్ ఇన్నంటూ ఉంటాయన్నమాట. సో, థియేటర్కల్గా ఇంత వచ్చిందంటే మరి ఆయన 200 కోట్ల పైగా ఖర్చు పెట్టారని చెప్పారు. సో, అంతా రాబడైతే కనుక సినిమా హిట్ అయినట్టే. అంతా అవ్వలేదు అంటే కనుక ఈ 50 కోట్లు మరి సినిమాకి చాలనట్టే వచ్చినాయని, సినిమా తరపున ఆయన లాస్ అయినట్టే. సో, మరి 50 కోట్లు కూడా అది కరెక్ట్ ఇన్ఫర్మేషనా కాదా అంటే ఎక్కడో కొంతమంది బాక్స్ ఆఫీస్ ట్రాకర్ల వినికిడి. సో, వాళ్ళకు కూడా ప్రాపర్ ఇన్ఫోనో కాదో ఇది తెలియదు అనమాట. సో, మరి ఈ సినిమా లాస్ అయిందా, నష్టపోయిందా అంటే అది విష్ణు గారు మనసాక్షికి మాత్రమే తెలుసు. మరి మంచు మనోజ్ గారు అన్నట్టు శివయ్య ఈయన పక్కన ఉన్నాడా, ఆయన పక్కన ఉన్నాడా అంటే భైరవం సినిమా కలెక్షన్స్ అంతా ఓపెన్గా చెప్పుకున్నారు. బ్రేక్ ఈవెన్ అయింది. సినిమా ఎంతకైతే అమ్ముకున్నారో అంతకు ప్రాఫిట్స్ వచ్చాయి. సో, ఆ సినిమా సేఫ్ అయిపోయింది. మరి ఈ సినిమా సేఫ్ అయిందా, లాస్ అయిందా, సినిమా ఇంకా ఏమన్నా ఆడేది ఉందా అంటే దీన్ని రన్ కూడా అయిపోయింది. సో, ఇప్పుడు దాకా వచ్చిన దాంతో మరి విష్ణు గారు కూడా ఎక్కడా సాటిస్ఫై అయినట్లేరు. ఎందుకంటే ఒకవేళ 100 కోట్లు కానీ సినిమా దాటుంటే ఆయన ఖచ్చితంగా పోస్టర్ అనేది వేసేవాళ్ళు అనమాట. పలానా టైంకి 100 కోట్లు దాటిందని. సో, అది కూడా అంటే అది ఎంత వచ్చిందని వేసుకోలేకపోయారంటే ఇది ఖచ్చితంగా నష్టాల్లోనే ఉంది అని అందరూ కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆ 50 కోట్లు వచ్చి ఆయనకు సరిపోయింది అంటే కనుక ఆయన వేయకపోయినా ఎవరికి నష్టం లేదు. ఆయన మనస్సాక్షికి ఓకేరా నేను సేఫ్ అయ్యాను అనుకుంటే చాలు. నెక్స్ట్ ఇంకో సినిమా తీసుకోవడానికి ఆయన దగ్గర డబ్బులు ఉంటే కనుక చాలని అందరూ భావిస్తున్నారు. సో, మరి ఓటీటీ ఎప్పుడు వదులుతారు, అది నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకుంటారా, ఈయన ఇంకా ఎవరికి అమ్మినట్లేరు ఓటీటీకి. ఎందుకంటే సినిమా వచ్చిన తర్వాత అమ్ముతా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. సో, కంటెంట్లో అంత బలం ఉందని చెప్పి మరి ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వస్తారా రారా, మరి ప్రభాస్ గారిని ఓటీటీ ఆడియన్స్ కూడా చూడాలనుకుంటారు కాబట్టి మరి వాళ్ళ కోసం మరి ప్రభాస్ గారి కోసమైనా ఎంతో కొంత మంచి రేటు పలుకుద్దా లేదా అనేది చూడాలి. మరి ఓవరాల్గా మరి ఇంతే కలెక్షన్ అయితే మరి దానికి విష్ణు గారికి సరిపోయిందా లేదా అని ఆయన మనసాక్షికే తెలియాలి.